సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటలు పెంచుకుంటున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇంటిలో ఉన్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. మనకు ప్రతిదినం కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పండ్లు, కూరగాయల్లో లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు ప్రతిదినం తీసుకోవడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు, కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన వీటికి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. అంతేకాదు, రసాయన ఎరువులతో పండించడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన పొట్లూరు సాంబశివరావు దంపతులు ఇంటి పెరట్లోనే పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకుంటున్నారు. రసాయనాలు లేని తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను అతి తక్కువ ఖర్చుతో పొందుతున్నారు. నేను ఈ మొక్కలు పెంచడం అనేది మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము కావాలని ఈ 4 సెంట్ల స్థలంలో ఒక 1/2 సెంట్ ఖాళీ అట్టి పెట్టుకుని మొక్కలకి ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇవాళ యూట్యూబ్ వచ్చినాక అందరు పెంచుతున్నారు, కానీ నాకు ఈ మొక్కలు పెంచడం అనేది 20 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ మొక్కలు ప్రతి ఒక్కటి మొక్క పెంచుకుని ఈరోజు ఇలా చేయడం జరిగిందండి. ఈ మొక్కలు చూస్తున్నారు, టమాటా మొక్కలు. అది 3 గజాలు బై 3 గజాలు అంటే మొత్తం 9 చదరపు గజాలండి. 9 చదరపు గజాల్లో ఈ రోజు వరకు 100 కేజీల పైన వేయటం జరిగిందండి. ఇంకా మీకు ఆ చెట్లు 30-40 కేజీలు ఉన్నాయండి. కాకరపాదు ఉందండి. ఈ కాకర చెట్లు కూడా విపరీతమైన కాపు ఉందండి. ఆ కాపు రావడానికి కారణం ఏంటంటే దానికి కాపు కాసటానికి అనుకూలంగా ఉండే ఏర్పాట్లు చేయాలండి. అట్లాగే వంకాయలు కూడా కొయ్యటం జరిగింది. అది ఈ రోజుకి 4 అడుగుల పైన ఉందండి. ఇంకొక 4 అడుగులు వస్తుందండి. 4 అడుగులు ఎలాగూ అంటే దాని చుట్టూ మీరు పందిరేసింది చూశారండి. ఆ పందిరి అలా పైకి ప్యారలల్గా కాసుకుంటూ వెళ్ళిపోతాయండి ఆ కొమ్మలవి. అలా చేయటం ఎందుకు అంటారండి, ఆ వంగ చెట్టు అయినా కాయల బరువు ఎక్కువయ్యి అది కింద పడితే కాయ కుళ్ళుడు వస్తుందండి. ఇలా అయితే ఇప్పుడు ఆ కాయలకు కూడా ప్రతి చోట ఎక్కడికక్కడ సపోర్ట్ కనపడకుండా తాళ్ళతో సపోర్ట్ ఇస్తూనే ఉంటానండి. ఏది కూడా కొమ్మ ఇరగకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కూడా మనకు వస్తుందండి. అలాగే ప్రతి సంవత్సరం 1 చెట్టు 2 చెట్లు నేను తోటకూరను అలా పెంచి ఆ విత్తనాలు అందరికీ ఇస్తానండి. ఇది మనకి వెనకడి నుంచి వచ్చిన తోటకూర అండి. అలాగే మీరు బెండ చెట్లు చూశారు కదండి, ఆ బెండ చెట్టు చుట్టూ బోర్డర్ అండి. ఆ ఉండ కొంచెంలోనే ఆ బోర్డర్లో మనం పెంచడం మూలాన బాగా మా ఇంటికి సరిపోవడమే కాదండి, మా ఇంటికి కాదు మా పిల్లలకు కూడా సరిపోయేటట్టు వస్తాయండి. అట్లాగే క్యాలీఫ్లవర్ అండి. ఈ రోజు వరకు అది ఎంత అద్భుతంగా వచ్చిందంటే మాకు కూడా వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తున్నారండి, ఆ కాలీఫ్లవర్ని. అట్లాగే సుక్కకూర ఏం చేశామంటే అది మా జామ చెట్లు ఉన్నాయండి. ఆ జామ చెట్లు కింద ఎలాగూ పీకేసేదే కదా అన్న ఉద్దేశంతో పెట్టాము. అది కూడా బాగానే వచ్చిందండి సుక్కకూర. సేమ్ ప్యారలల్ గోంగూర అండి. గోంగూర అది ఇప్పుడు ఈ ఆకుకూరలు అవి తీసేస్తామండి. ఈ పెరుగుతూ ఉన్న ముందుకి ఈ ఆకుకూరల పని అయిపోతుంది, మనం తీసేస్తాం. అవి పెరగటం కాబట్టి సరిపోతుందండి. అట్లాగే మీరు జాంకాయలు చూశారు కదండి, నిజంగా ఈ జాంకాయలు అండి చెట్టు పెరిగిపోయింది, ఇలా అంత చెట్లు ఎందుకు అంటారండి. మనం క్రోమింగ్ చేసుకుంటామంటే ఎక్కడికక్కడికి ఇప్పుడు ఈ జామ చెట్లు ఆ చిన్న చెట్లనే 10 కాయలు, ఆ కాయ ఎంత చక్కగా ఉందో కూడా మీరు చూశారండి. ఆ తీపి కూడా ఉంటుందండి. ప్రతి రకమాల ఆకుకూరలు, ఒక 5 రకాల పూలు ఈ కొంచెం చెట్లోనే, ఈ కొంచెం స్థలంలోనే మనం పెంచడం జరుగుతుందండి. అందమైన పెరటి తోటలను రూపొందించాలంటే మొక్కలు నాటాలనే తపన ఉంటేనే సరిపోదు. క్రమం తప్పకుండా రోజు వాటికి సమయం కేటాయించాలి. సహజమైన వాతావరణంలో మొక్కల పెంపకం వల్ల ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసికంగా సంతోషాన్నిస్తుంది. పెరట్లో కాసిన కూరగాయలను వండుకుని తింటే వాటి రుచే వేరు. పెరటి తోటల పెంపకం వలన ఆరోగ్యమే కాకుండా ఇంటివారందరికీ తీరిక వేళలో మొక్కల మధ్య పనిచేయడం ద్వారా మనోల్లాసం, ఆహ్లాదం లభిస్తుందని చెబుతున్నారు. మేము ఇట్లా ఆర్గానిక్గా వాడిని పండిస్తామంటే ఇంట్లో పండించినవి కాబట్టి బాగా టేస్టీగా ఉంటున్నాయి, మెత్తగా ఉంటాయండి. ఊరికనే ఉడికిపోతాయంటే బయటికి కొన్నవి అయితే అసలు గట్టిగా ఉంటాయి. ఇవి బాగా మెత్తగా ఉండి టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి మేము అసలు ఎక్కువ బయటికి కొనవండి కూరగాయలు. అందుకే మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి అండి.
ఇంటికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని ఇస్తూ ఉంటామండి, పక్కింటి వాళ్ళకి వాటికి పంచుతూ ఉంటామండి. అందరికీ పచ్చళ్ళు పట్టుకోవడానికి మా లైన్లో అందరికీ ఇచ్చామండి. బెండలు, కాకరలు, టమాటాలు, క్యాబేజీ, ఈ సంవత్సరం క్యాలీఫ్లవర్ వచ్చిందండి, గోంగూర, వంకాయ బాగా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడు యూరియాలు కానీ అవి ఏమి వేయవండి, అందుకని మెత్తగా వెళ్ళిపోతూ ఉంటాయి, మెత్తగా ఉడుకుతూ ఉంటాయి, టేస్టీగా కూడా బాగుంటాయి.